కుమార్తె చనిపోయింది. లేక లేక పుట్టిన కుమార్తె, లేక లేక దేవుడిచ్చిన కుమార్తె 12 సంవత్సరాలకి చనిపోయింది. ఎక్కడెక్కడో చేపించిన లాభం లేదు, చనిపోయింది. అప్పుడు ఈయన అయ్యో అంటే మనస్థానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన హృదయంలో అనుకుంటున్నాడు, ఏమని, ఫలానా గ్రామంలో యేసు అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయిన లాజరును కూడా లేవనెత్తున్నాడు, అనేక మంది కుష్ఠవ్యాధులను కూడా లేవనెత్తున్నాడు. ఆ యేసు నా కాడగాని ఉంటే నా కుమారుడు లేచునేమో అని సోర్తి ఉన్నాడైనా అవే కానీ నమ్ముకోలే ఇంకా. కానీ దాని మాత్రం చవున పడి ఉన్నది. హల్లెలూయా. ఆ సువార్త చవునేమో పడి ఉన్నది. కానీ యేసు ఎలా ఉంటాడో చూడలేదు, ఆ సంఘం ఎలా ఉంటుందో చూడలేదు. కానీ ఎక్కడున్నాడో తెలియదు. కానీ బతకతాదేమో అనే విశ్వాసం మాత్రం కలిగి ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, నా బిడ్డనే కాడికి నేను బతికించుకోవాలని చెప్పి ఆమెను లేచి యేసు కాడికి పోవాలని నేను తీసుకొచ్చుకొని నా బిడ్డని లేవనెత్తుకుంటాను హల్లెలూయా అని చెప్పి లేచి తలాకిటి గడప దాటి బయటకు పోగానే ఎదురొస్తున్నాడండి యేసు. హల్లెలూయా. ఆయన లేచి ఎక్కడ ఉంటాడు ఎత్తుకుంటూ పోవాలని అనుకుంటూ పోతా ఉన్నాడు. కానీ తలాకిటి దాటంగానే ఆ తలాకిట్లోనే ఎదురు వచ్చాడండి యేసు. అప్పుడు నీ హృదయం ఎలా ఉండేది నాకు ఆయన చూడు. నేనైతే ఎగిరి గంతలేసానండి అక్కడ. హల్లెలూయా. నేను అప్పుడు ఒక్కనే ఉన్నా, సన్నిధిలో ఒక్కనే ఉన్నా. ఆ వర్తమానం చదివేటప్పుడు ఆయన అనుకుని బయలుదేరేటప్పుడు లేచి అదాలని రాగానే పైకి లేచి గంటలేసానండి. ఎందుకంటే ఆనందం పట్టలేక మరి అధికారి ఇంకా ఎంత ఆలోచనలో ఉండాలి. పరిగిస్తూ పోయి మోకాలంటే జౌరు పట్టేసానంటే ఆయన ప్రభువా 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 నేను నిన్ను వెతకాలనుకున్నానయ్యా. ఏ ప్రాంతంలో ఉంటావో నేను ఎత్తుకుని నిన్ను తెచ్చుకోవాలనుకున్నానయ్యా. ఏమి బోధకుడా, ఏమి సహోదరుడా, ఏ ఇబ్బంది వచ్చింది? నా కుమార్తె చనిపోయిందయ్యా, చూద్దాం పదా అన్నాడు. హల్లెలూయా. వచ్చి చూసే లోపల చనిపోయింది. అందరూ కూర్చోన్నారు చుట్టూ.